ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో భాగంగా మన టీమిండియా సెకండ్ టీ20 మ్యాచ్కి సిద్ధమైంది. జనవరి 25వ తేదీని రెండు జట్లు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా తలపడబోతున్నారు. ఈ మ్యాచ్లో అయితే ఆబ్వియస్లీ ఇంగ్లాండ్ వాళ్ళే ప్రెజర్లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయారు. దీంతో వాళ్ళు ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే నెక్స్ట్ ఆడబోయే 3 మ్యాచ్లు డూ ఆర్ డై మ్యాచెస్గా మారిపోతాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంగ్లాండ్ హెడ్ కోచ్ మెక్కలంకు అనుకున్న స్టార్ట్ దక్కలేదు. సో ఖచ్చితంగా ఇంగ్లాండ్ వాళ్ళైతే ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాలని చూస్తారు. అదర్ హ్యాండ్ మన టీమిండియా చూసుకుంటే ఈ మ్యాచ్లో గెలిచి చాలా వరకు సిరీస్ని సీల్ చేయాలని చూస్తారు. సో డెఫినెట్లీ మన టీమిండియా ఫస్ట్ గోల్ వచ్చేసి సిరీస్ గెలవడమే. దీంతో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా లాస్ట్ మ్యాచ్ ఫామ్ని ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేసి సిరీస్లో ముందుకు వెళ్ళాలని చూస్తారు. బట్ చెన్నై చెపాక్ స్టేడియంలో మ్యాచ్ అంటే అంత ఈజీ కాదు భయ్య. ఎందుకంటే ఒకప్పుడు చెపాక్ స్టేడియం అంటే మనకు ఒక ఐడియా ఉండేది, స్పిన్ ఫ్రెండ్లీ వికెట్, గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్లో అవుతుందని చెప్పి. కానీ రీసెంట్గా చూసుకుంటే మాత్రం చెపాక్ వికెట్లో చాలా మార్పులు వచ్చాయి. సో ఐపీఎల్ 2024లో చూసాం, ఈ గ్రౌండ్లో చాలా రన్స్ వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఫాస్ట్ బౌలర్స్ డామినేట్ చేశారు, స్పిన్నర్స్ ఎక్కువ వికెట్లు తీసుకోలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఒక స్టాట్ ఉంది, ఐపీఎల్ 2024లో ఈ గ్రౌండ్లో ఫాస్ట్ బౌలర్స్ 74 వికెట్లు తీశారంట, కానీ స్పిన్నర్స్ 25 వికెట్లే తీశారంట. సో ఈ నెంబర్స్ చూసి ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే చెన్నై చెపాక్ పిచ్ ఇప్పుడు కూడా స్పిన్ బౌలర్స్కు కంచుకోట్లా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయి, ఫాస్ట్ బౌలర్స్ దున్నేస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్తో ఒక టెస్ట్ మ్యాచ్లో అనుకుంటా మన టీమిండియా గ్రౌండ్లో 3 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్లారు. సో ఈ మ్యాచ్లో రెండు టీంలు కూడా పిచ్ విషయంలో కాస్త డబుల్ మైండెడ్గా ఉంటారు. అంటే స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుందా లేకపోతే పేస్ బౌలింగ్ అనుకూలిస్తుందా అని ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటారు. అయితే రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక బ్లాక్ సాయిల్ వికెట్ తయారు చేస్తున్నారంట. అంటే డెఫినెట్లీ వికెట్ స్లోగానే ఉంటుంది, విచ్ మీన్స్ స్పిన్నర్స్ ఖచ్చితంగా ప్లేలోకి వస్తారు. సో మన మీడియన్ గార్డెన్స్లో కూడా ఒక బ్లాక్ సాయిల్ వికెటే చూసాం, అండ్ అక్కడ స్పిన్నర్స్ డామినేట్ చేశారు. దీంతో బ్లాక్ సాయిల్ వికెట్ మీద ఆడితే ఖచ్చితంగా మరోసారి స్పిన్నర్స్ డామినేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు పెద్దగా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగలేదు, కేవలం 2 మాత్రమే ఆడారు. అవి కూడా ఎప్పుడో 2012లో ఒకటి, 2018లో ఒకటి. సో చెన్నై చెపాక్ స్టేడియం ఎక్కువగా వన్డే మరియు టెస్ట్ మ్యాచ్లకు మాత్రమే ఆతిథ్యం ఇస్తూ ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్లో ఆడిన 2 మ్యాచ్ల యొక్క స్టాట్స్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక మ్యాచ్లో గెలిచింది, అలాగే చేసిన టీం ఒక మ్యాచ్లో గెలిచింది, అండ్ యావరేజ్ స్కోర్ 174 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ పెట్టి మనమైతే ఒక అంచనాకి రాలేం. బట్ రీసెంట్గా జరిగిన ఐపీఎల్ మరియు టీఎన్పీఎల్ మ్యాచెస్ బట్టి చూసుకుంటే మాత్రం ఈ వికెట్ కొంతవరకు బ్యాటింగ్ కూడా అనుకూలించింది. ఇన్ఫాక్ట్ యావరేజ్ స్కోర్ అనేది అరౌండ్ 175 ఉంది. సో బ్యాట్స్మెన్ కనుక సరిగ్గా ఆడగలిగితే పిచ్ మీద రన్స్ కొట్టొచ్చు, మరి అంత డిఫికల్ట్ ఏమీ కాదు. ఇక టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కూడా టాస్ చాలా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ గ్రౌండ్లో రీసెంట్గా చూసుకుంటే ఎక్కువ మ్యాచ్లో చేసిన టీమ్సే గెలిచాయి, కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మళ్ళీ రివర్స్గా ఉంది ఇది. సో ఇప్పటివరకు చెపాక్ స్టేడియంలో జరిగిన మొత్తం అన్ని టీ20లు చూసుకుంటే 140 జరిగాయి, అండ్ వాటిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 72 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీమ్స్ 66 మ్యాచ్లో గెలిచాయి, మిగిలిన 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. సో ఓవరాల్ రికార్డ్ బట్టి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం మేలు అనిపిస్తుంది. మేలీ చెన్నై వికెట్ ఎప్పుడు కూడా గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్లోగా మరి బౌలర్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. కానీ రీసెంట్గా చూసుకుంటే మాత్రం క్వైట్ ఆపోజిట్. ఈ గ్రౌండ్లో చివరికి ఆడిన 10 టీ20 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచ్లోనే గెలిచారు, కానీ చేసిన టీమ్స్ 7 మ్యాచ్లో గెలిచారు. సో క్లియర్లీ దీన్ని బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన టీం ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2024లో ఈ గ్రౌండ్లో చూసుకుంటే 6 సార్లు చేసిన టీమ్సే గెలిచి 8 మ్యాచ్లు ఆడితే. సో దీనికి ఆబ్వియస్ రీజన్ జూ ఫ్యాక్టర్. దీంతో సెకండ్ హాఫ్లో పిచ్లో అయినా సరే స్పిన్నర్స్ గేమ్లోకి రాలేకపోతున్నారు, అండ్ ప్రజెంట్ కండిషన్స్ చూసుకుంటే డ్యూ ఎక్కువగానే పడుతుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. మేలు ఇంగ్లాండ్ వాళ్ళైతే కళ్ళు మూసుకుని ఫీల్డింగ్ తీసుకుంటారు. కానీ మన టీమిండియా విషయానికి వస్తే మేబీ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అంటే తమను తాము ఛాలెంజ్ చేసుకోవాలనుకుంటే ముందు బ్యాటింగ్ తీసుకుని మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బట్ మ్యాచ్ గెలవడం మాత్రమే మెయిన్ ఎయిమ్గా పెట్టుకుంటే ఖచ్చితంగా ముందు ఫీల్డింగే తీసుకుంటారు. ఇక ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 2 జట్లు ఒక్కసారి కూడా తలపడలేదు, ఫర్ ది ఫస్ట్ టైం మ్యాచ్ ఆడబోతున్నాయి. అండ్ మన టీమిండియా చూసుకుంటే మనం ఆడిన 2 మ్యాచ్లో ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోయారు. ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ మరియు బ్రాడ్కాస్టర్ సేమ్ టు సేమ్. ఫస్ట్ మ్యాచ్ ఏ టైంకి స్టార్ట్ అయింది, ఈ మ్యాచ్ కూడా సేమ్ టైంకి స్టార్ట్ అవుతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం చాలా ఒత్తిడిలో ఉంది. మేలీ ఫస్ట్ టీ20 మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళ కెప్టెన్ ఒక మాట చెప్పాడు, ఇన్ఫాక్ట్ మన టీమిండియాని ఎలివేట్ చేశాడు. సో జాస్ బట్లర్ ఏమన్నాడంటే, మేము అగ్రెసివ్ మోడ్లో ఆడదాం అనుకున్నాం, కానీ ఇండియా వాళ్ళు మమ్మల్ని మించిపోయారు, వాళ్ళు అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడారు, దీనివల్ల మా దగ్గర ఎలాంటి ఆన్సర్ లేకుండా పోయిందని చెప్పి ఎలివేట్ చేశాడు మన టీమిండియాని. సో క్లియర్లీ ఇంగ్లాండ్ వాళ్ళైతే ఫస్ట్ టీ20 మ్యాచ్లో మన టీమిండియాని కాస్త తక్కువ అంచనా వేసినట్టు అనిపిస్తుంది. కానీ మ్యాచ్ చూసుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గట్టిగానే ప్రిపేర్ అయ్యి వస్తారు. మెయిన్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో బాగా స్టెప్అప్ అవ్వాలి. సో వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే క్లియర్లీ మన టీమిండియా స్పిన్నర్స్ ఆడేందుకు చాలా తడబడుతున్నారు. మెయిన్ వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరికి కూడా స్పిన్నర్స్ మీద అంత మంచి రికార్డ్ లేదు. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ జాస్ బట్లర్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆడే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అండ్ హ్యారీ బ్రూక్ మరియు లివింగ్స్టన్ చూసుకుంటే మన వాళ్ళ లెగ్ స్పిన్ బౌలింగ్ అసలు పిచ్ చేయలేకపోతున్నారు. అలాగే కొత్త కొరాడ జాకబ్ బేతల్ కూడా ఫస్ట్ మ్యాచ్లో క్లూలెస్గా కనిపించాడు. సో క్లియర్లీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కి అయితే స్పిన్ బౌలింగ్ ఆడే విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. అండ్ వాళ్ళ ఓపెనర్స్ చూసుకున్నా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్లీ బెండెకర్ తన చివరికి ఆడిన 4 ఇన్నింగ్స్లో 3 సార్లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి అవుట్ అయ్యాడంట. అండ్ ఫిల్ సాల్ట్ చూసుకున్న హర్షదీప్ సింగ్ బౌలింగ్ ఆడేందుకు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కనుక మన టీమిండియా బౌలర్స్ మీద సరైన గేమ్ ప్లాన్తో రాకపోతే మరోసారి కుప్పకూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మెయిన్లీ మన స్పిన్నర్స్ని ఎలా కౌంటర్ చేస్తారనే దాని మీద వాళ్ళ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ T20 మ్యాచ్లో జాఫ్రా ఆర్చర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. మిగతా బౌలర్స్ ఫెయిల్ అయినా అతను మాత్రం మంచి స్పెల్ వేశాడు. అలాగే మార్క్వుడ్ కూడా 150 కిలోమీటర్ స్పీడ్ని టచ్ చేశాడు. సో వీళ్ళిద్దరైతే తమ ఎక్స్పీరియన్స్తో కొంతవరకు బాగానే బౌలింగ్ చేశారు. బట్ మిగతా బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం చాలా రన్స్ ఇచ్చారు. మెయిన్లీ గస్ ఎట్కిన్సన్ అయితే 2 ఓవర్స్లోనే 38 పరుగులు ఇచ్చాడు. అలాగే దిల్ రషీద్ చూసుకుని అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. సో ఇంగ్లాండ్ టీంకు బౌలింగ్లో కూడా సమస్యలు ఉన్నాయి. బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళైతే ఈ మ్యాచ్లో కూడా 4 పేస్ బౌలర్స్తోనే రాబోతున్నారంట. సో ఆల్రెడీ ఇంగ్లాండ్ టీం తమ టీంని అనౌన్స్ చేశారు. కానీ ఈసారి 12 మంది ప్లేయర్స్ని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ యంగ్స్టర్ జాకబ్ బ్యాథెల్ ఇల్నెస్తో ఇబ్బంది పడుతున్నాడంట. ఫ్రైడే రోజు ఆ టీం చేసిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు. సో ఒకవేళ జాకబ్ బ్యాథెల్ సాటర్డే మ్యాచ్కు ఫిట్గా లేకపోతే జేమీ స్మిత్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అండ్ ఈ మ్యాచ్ కోసం వాళ్ళు డైరెక్ట్గా చేసిన మార్పు ఏంటంటే గస్ ఎట్కిన్సన్ పక్కన పెట్టి బ్రైడెన్ కార్సన్ తీసుకొచ్చారు. అంటే ఇక ఇంగ్లాండ్ టీం మళ్ళీ 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో రాబోతుంది. సో నేనైతే వాళ్ళు మ్యాచ్ కోసం రేహాన్ అహ్మద్ను తీసుకొస్తారేమో అనుకున్నా. బట్ స్టిల్ ఇంగ్లాండ్ టీం అయితే మళ్ళీ హెవీ పేస్ అటాక్తోనే రాబోతుంది. చూడాలి మరి ఈ ప్లాన్ వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఈ మ్యాచ్ చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ప్రజెంట్ మన టీమిండియాలో ఉన్న బ్యాట్స్మెన్కు అంత మంచి రికార్డ్ లేదు. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్కి ముందు మన టీమిండియాకు ఒక ఇంజరీ స్కేర్ కూడా తగిలింది. సో ఫస్ట్ T20 మ్యాచ్లో కదిరిపోయి హాఫ్ సెంచరీ కూడా అభిషేక్ శర్మ ఈ మ్యాచ్కి డౌట్ఫుల్గా మారాడు. మెయిన్లీ ఫ్రైడే రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తన యాంకిల్ని ట్విస్ట్ చేసుకున్నాడంట. సో యాంకిల్ ట్విస్ట్ అయిందంటే ఖచ్చితంగా ఒక స్కేరీ ఇంజరీయే. దీంతో 2 T20 మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడతాడో లేదో ఇప్పుడు డౌట్ఫుల్గా ఉంది. ఒకవేళ అతని యాంకిల్కి పెద్ద ఇంజరీ కాకుండా ఫిట్గా ఉంటే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో కంటిన్యూ అవుతాడు. బట్ ఇంజరీ కనుక పెద్దగా ఉంటే మాత్రం అభిషేక్ శర్మని పక్కన పెట్టి ధ్రువ్ జురేల్ని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొస్తారు. అండ్ ఈ సినారియోలో మేబీ సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ కాబట్టి ధ్రువ్ జురేల్ మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదర్వైజ్ తిలక్ వర్మ ఓపెనర్కి వచ్చినా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సో 2 T20 మ్యాచ్కి అయితే అభిషేక్ శర్మ కాస్త డౌట్ఫుల్గా ఉన్నాడు. ఇక మరో చేంజ్ విషయానికి వస్తే వేరీ షమి. సో ఫస్ట్ T20 మ్యాచ్లో షమి ఆడతాడని చెప్పి మొత్తం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేశాం. కానీ సర్ప్రైజింగ్లో అతను కూర్చోబెట్టేశారు. మరి ఈ మ్యాచ్ కైనా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొస్తారంటే అది కూడా డౌటే. ఎందుకంటే ఫస్ట్ T20 మ్యాచ్లో మన స్పిన్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. పైగా చెన్నై చెపాక్ పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది. మెయిన్లీ మ్యాచ్ కోసం బ్లాక్ సాల్ వికెటే వాడబోతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళైతే బౌలింగ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పు చేయకపోవచ్చు. మెయిన్లీ మన వాళ్ళు ముందు ఫీల్డింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా 3 స్పిన్నర్స్తో వస్తారు. అలా కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనే మైండ్ సెట్లో ఉంటే మాత్రం మేబీ షమీని తీసుకొస్తారు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు 3 స్పిన్నర్స్తో ఆడడం అంత మంచిది కాదు. అలాగే పిచ్ ఫ్లాట్గా ఉందనుకున్నా లేకపోతే పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది అనుకున్నా సరే ఖచ్చితంగా షమీ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేస్తాడు. సో నేనైతే పర్సనల్గా షమీని ఆడిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా. బట్ ఫస్ట్ T20 మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళు బాగానే బౌలింగ్ చేశారు. దీంతో ఎవరిని పక్కన పెట్టి షమీని తీసుకురావాలనేది ఒక క్వశ్చన్ మార్క్. సో మోస్ట్లీ రవి బిష్ణు లేదా నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఎవరో ఒకరిని పక్కన పెట్టి షమీని తీసుకురావాలి. బట్ ఇద్దరు ఫస్ట్ మ్యాచ్లో బాగానే కంట్రిబ్యూట్ చేశారు. మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. అండ్ బిష్ణు చూసుకున్నా చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో కండిషన్స్ ఏమైనా ఒక ఎక్స్ట్రా పేస్ బౌలర్తో వెళ్ళాలని డిమాండ్ చేస్తేనే షమీ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అదర్వైజ్ మన టీమిండియా బౌలింగ్ లైనప్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇక ముందు చెప్పుకున్నట్టు ఈ గ్రౌండ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎవరికి కూడా అంత మంచి రికార్డ్ లేదు. కేవలం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి మాత్రమే గ్రౌండ్లో చాలా మంచి యావరేజ్ కనిపిస్తుంది. బట్ మిగతా ప్లేయర్స్ చూసుకుంటే మాత్రమే గ్రౌండ్లో అంత మంచి రికార్డ్ లేదు. మెయిన్లీ ఓపెనర్స్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు ప్రీవియస్కి గ్రౌండ్లో. ఐ థింక్ శాంసన్కి అరౌండ్ 15 యావరేజ్, అలాగే అభిషేక్ శర్మకి అరౌండ్ 11 యావరేజ్ ఉన్నట్టుంది ఈ గ్రౌండ్లో. అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా కూడా ఈ గ్రౌండ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ చూసుకుంటేనే గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ ఆడాడు. అండ్ ఒక్క మ్యాచ్లో 26 పరుగులే కొట్టాడు. అలాగే గ్రౌండ్లో రింకు సింగ్ చూసుకున్న 4 మ్యాచ్లు ఆడితే అతని యావరేజ్ అరౌండ్ 20 ఉన్నట్టుకుంది. సో మొత్తం మీద మన టాప్ 6 బ్యాటింగ్ లైనప్లో కేవలం సూర్యకుమార్ యాదవ్కి మాత్రమే గ్రౌండ్లో మంచి రికార్డు ఉంది. మిగతా 5 బ్యాట్స్మెన్ కూడా ఈ గ్రౌండ్లో ప్రీవియస్గా బ్యాటింగ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. దీంతో ఖచ్చితంగా మన టీమిండియా బ్యాట్స్మెన్కి గ్రౌండ్లో మంచి ఛాలెంజ్ ఎదురుకాబోతుంది. చూడాలి మరి మన వాళ్ళు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వైల్డ్ ఫైర్తో ఆడతారా లేకపోతే ఇంగ్లాండ్ టీం ఏమైనా కంబ్యాక్ ఇస్తుంది అనేది.